అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. నాకు తోడుగా ఉండడానికి, నన్ను చూసుకోవడానికి నాకు మా అమ్మ ఉంది. అయినా నేనెలా ఉండాలో, ఎక్కడుండాలో నాకు తెలుసు. నేను నీతో ఉంటే నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కాదు కదా, అమ్మ చెప్పినట్టు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మా 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 దేని గురించమ్మా ఆలోచిస్తున్నావు? మీ అక్క గురించేనమ్మా. అక్కకేమైంది? బానే ఉందిగా. పైకి బాగానే ఉన్నట్లు కనిపించినా ఆరాధ్య లోపల చాలా బాధపడుతుంది రిషి. దేని గురించమ్మా అక్క బాధపడేది? ప్రేమ, అభిమానం, ఆప్యాయత, ఆదరణ వీటన్నిటినీ చిన్నప్పటి నుంచి మీ అక్క చాలా కోల్పోయింది. కోల్పోయిన వాటిని మనం తిరిగి మీ అక్కకి అందించాలి. మీ అమ్మంటే మీకెంతో ఇష్టం కదా? అవునమ్మా, చాలా ఇష్టం అసలా. ఇదే ఇష్టాన్ని మీ అక్క మీద కూడా మీరు చూపించాలి. నా మీద మీరు చూపించే ప్రేమ, అభిమానం మీ అక్కకు కూడా సమానంగా పంచాలి. ఈ రోజు నుండి మీరు మీ అక్కతో ఎక్కువగా కలిసుంటూ తనతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలి. అలాగేనమ్మా. మీ అక్కలో ఎలాంటి మార్పు కనిపించినా అది ఏంటన్నది వచ్చి వెంటనే నాకు చెప్పాలి, సరేనా? సరేనమ్మా. వెళ్ళండి. ఇక నుంచి అక్కని జాగ్రత్తగా చూసుకోండి. తనకెప్పుడు తను ఒంటరిది అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోండి, ఓకేనా? ఓకే అమ్మా. శశి, రా అక్క దగ్గరికి వెళ్దాం. అమ్మా, నన్ను వదిలేసి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. కానీ నేనిక్కడ అమ్మ లేని అనాథగా మిగిలిపోయాను. నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. నాకిక్కడ ఉండాలని లేదు. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ప్లీజ్ అమ్మా, నీ దగ్గరికి వచ్చేస్తాను. అక్క, ఏం చేస్తున్నావు అక్క? మా అమ్మతో మాట్లాడుతున్నాను. అదిగో మా అమ్మ. ఓ పెద్దమ్మా. అక్క, పెద్దమ్మ అచ్చమ్మ అమ్మలాగే ఉంది అసలా. ఇంతకీ పెద్దమ్మతో ఏం మాట్లాడుతున్నావు అక్క? ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అంటుంటే అమ్మా సరే ఆరాధ్య అలాగే వచ్చి అనడం లేదు. ఆ అమ్మంటే నాకు చాలా ఇష్టం. రిషి, శశి, మీరే చెప్పండి. మీ అమ్మంటే మీకు ఇష్టం కాబట్టే కదా మీ అమ్మతో ఉంటున్నారు. అవునక్క. మరి నేను మా అమ్మతో ఉండాలి కదా. మీరైనా చెప్పండి మా అమ్మకి నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళమని. ప్లీజ్ అమ్మా, నేను నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా, కాదనకమ్మా. అక్కతో ఉండమని చెప్పాను కదరా, అప్పుడే వచ్చేసారేంటి? అక్కని చూస్తుంటే మాకు భయం వేస్తుంది, అందుకే వచ్చేసామమ్మా. ఏమైందిరా? అక్క వాళ్ళ అమ్మ ఫోటోతో మాట్లాడుతుంది. ఆ మాటలు వింటేనే మాకు భయం వేసిందమ్మా. ఏం మాట్లాడుతుంది? అక్కకి ఇక్కడ ఉండటం ఇష్టం లేదంట.
తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందంట. అమ్మా, అక్కేమో పెద్దమ్మ ఫోటో చూసి నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళిపో అంటూ ఏదేదో మాట్లాడుతుందమ్మా. అలాగా? సర్లే, మీరు వెళ్ళి ఆడుకోండి. అలాగే అమ్మా, పద రిషి. డాక్టర్ చెప్పిందే కరెక్ట్. ఆరాధ్య స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అంటుందంటే లైఫ్ మీద తనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. లేదు, ఆరాధ్యని ఎలా అయినా సరే కాపాడుకోవాలి. అక్కకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. రిషి, శశి, రిషి, శశి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? డోర్ ఓపెన్ చేసిందేంటి? కిచెన్లోకి వెళ్ళారేంటి? ఏం చేయబోతున్నారు? రిషి కత్తి తీసుకున్నాడేంటి? పిల్లలు అత్తయ్య వాళ్ళ రూమ్ వైపు వెళ్తున్నారేంటి?